రామం న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి స సర్వతా నిందితవ్యో హి జీవితం తస్య నిష్ఫలం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. గోవిందుడి యొక్క మహాకైంకర్యం కన్నా కూడా గొప్పదైనటువంటి కార్యము మరొకటి ఏదీ కూడా లేదు అంటారు పెద్దలు. కనుక భగవత్ కార్యం విఖనో మునీంద్రుల వారు చెప్పినట్టుగా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి వాక్కులను మనస్సులో ఉంచుకొని ఎవరైతే కైంకర్యంలో చక్కగా పాల్గొంటారో వారికి ఉత్తమ ఫలములు కలుగుతాయి. అందులోనూ కూడా ఈ చైత్రమాసంలో రేపటి రోజున శ్రీరామ నవమి పర్వదినాన్ని జరుపుకోబోతూ ఉన్నటువంటి మనం రామతత్వాన్ని బాగా అవగతం చేసుకుని రాముడు చూపినటువంటి ధర్మ మార్గంలో గనక పయనించినట్లయితే చాలు, ఈ జీవితం చరితార్థమవుతుంది. అసలు రామాయణ కాలంలో అందరూ అనుకునేవారట, యస్తు రామం న పశ్యేత్తు, యస్తు ఎవరైతే రామం రాముణ్ణి న పశ్యేత్తు ఎవరైతే చూడరో, ఎంచ రామో న పశ్యతి ఎంచ ఎవడినైతే రాముడు నపశ్యతి చూడడో, ఎవడైతే రాముణ్ణి చూడడో, ఎవడినైతే రాముడు చూడడో. చూడండి ఎంత బాగుందో. యస్తు రామం న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి స సర్వదా నిందితవ్యో హి. వాడు ఎప్పుడూ కూడా నిందితుడై ఉంటాడు. జీవితం తస్య నిష్ఫలం, అతని జీవితం కూడా నిష్ఫలమే. చూడండి, జీవితం సఫలం అవ్వాలి అంటే వారు అనుకునేవారట రామాయణ కాలంలో, ఒక్కసారైనా రాముణ్ణి చూడాలి, ఒక్కసారైనా రాముడి చేత చూడబడాలి. మనం రాముణ్ణి చూడక రాముడి చేత మనము చూడబడకపోతే ఇంకెందుకండి ఈ జన్మ. అంత గొప్పగా రాముడి యొక్క భక్తి ప్రపత్తులు అందరికీ ఉండేవట. అందుకే మరి మనం కూడా రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథా రామభూతం జగదిదం రామే రాజ్యం ప్రశాసతి అన్నట్లుగా రామనామాన్ని మనందరం కూడా స్మరణ చేస్తూ రాముడు చూపినటువంటి ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. No.